బెస్ట్ వరకు బెస్ట్ మీలోని బెస్ట్ సరే కొత్త స్టేషన్లో వాళ్ళు తీసుకున్నామని అడ్మిట్ చేయకూడదు. మీరేమో తీసుకున్నామంటున్నారు. తీసుకుని వస్తున్నారు అంటే ఇది వేసుకొని ఏంటండి ఇప్పుడు మీరు ఏం డిసైడ్ చేశారు? బాగున్నారా? ఈరోజు ఒక మహిళగా, ఒక బాధ్యతాయుతమైన మహిళగా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక సత్సంకల్పంతో రాజకీయాన్ని ఒక ఆసరాగా అంటే ఒక ఆయుధంగా తీసుకొని రాజకీయం నాయకులు అని అంటే అదేదో పెత్తనం కాదు, అదొక బాధ్యతగా భావించే ఎందరో నాయకుల్లో ఒక నాయకురాల్లాగా ఎదగాలనుకుంటున్న పరిస్థితుల్లో మహిళగా ముందుగా మహిళల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యలు చెప్పుకునేది చాలా ఫ్రీగా చెప్పుకునే పరిస్థితులు మన సమాజంలో ఇంకా రాలేదు. ఇంకా కూడా ఒక 10 మంది మగవాళ్ళని దాటి ఒక మహిళ తన సమస్యను చెప్పుకునే పరిస్థితి ఇంకా ఉంది. లేదు అనంటే తన సమస్యని ఇంకొక మగవాళ్ళ ఆధారం చేసుకునే దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలు అన్నిటి మీద ఇవి చూడడానికి చాలా సూక్ష్మంగా ఉండేవి, అలాగని దాన్ని వదిలేయలేనివి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ఒక మహిళా ఎమ్మెల్యేగా ఈ ఆలోచన చేయడం జరిగింది. దానికి నిమిత్తంగానే దీన్ని చాలా సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 90% వరకు కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇది బాధ్యతే అని నా భావన. అదే విధంగా మరి ఇందాక ట్రాన్స్జెండర్స్ గురించి అంటే సమాజంలో అందరూ భాగస్వాములే. ఈ రోజు హ్యూమన్ రైట్స్ అంటాం గానీ ఉమెన్ రైట్స్, మెన్ రైట్స్, ట్రాన్స్జెండర్ రైట్స్ అని విడివిడిగా కాకుండా హ్యూమన్ రైట్స్, వాళ్ళు కూడా హ్యూమన్స్ అని మనం గుర్తించుకోవాలి. వాళ్ళ పట్ల ఒక సున్నితమైన పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టిలో ఏ మాత్రం అవకాశం వచ్చినా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీరి గురించి మాట్లాడే ఒక ప్రయత్నం మేమందరం చేయబోతూ ఉన్నాము. కాబట్టి ఉమెన్ గురించి, ఉమెన్ చైల్డ్ గురించి, డిసేబుల్డ్ గురించి, ట్రాన్స్జెండర్ గురించి, సీనియర్ సిటిజన్స్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మా మీద, అంటే ప్రత్యేకంగా ఆలోచించాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను ఎప్పుడు భావిస్తాను. ఒక్క అడుగు బాధ్యత వైపు అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఆ ఆలోచన విధానంలోనే ఇలాగ అంటే వినూత్నంగా కనిపిస్తుందేమో కానీ ఇది చాలా అవసరమైన అంశంగా నేను భావిస్తూ ఇవన్నీ చేపడుతున్నాను.